ఎస్ సార్. ఒక పక్క మహిళల పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటే, వైపు రైతులు కూడా మద్దతు ధర లేకుండా నిన్న మాట్లాడుకున్న ఆర్బీకే సెంటర్స్ని కూడా ఏ విధంగా నిర్వీర్యం చేయాలని చూస్తుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి రైతులు మద్దతు ధర లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా నీటిపారుదల అని కూడా వాటర్ దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి అంశాన్ని కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుంది. ఎకరానికి నీళ్లు పెట్టుకోవాలనుకుంటే 2,000 కడితే తప్ప పొలం పక్కన పోయే కాలంలో నీళ్లు పొలంలోకి రావడానికి 2,000 కట్టాలంట. ఇది మరొక రైతు నెత్తిన పిడిభారం వేయటం అంటారా? దీన్ని అసలు ఏమంటారు? ఒక పక్క మద్దతు ధర లేక రైతుల ఆత్మహత్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇంక మాకు ఇదే శరణ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం సార్ అసలు ఈ పరిస్థితులు ఎందుకు కల్పించారు? ఎలా చూడాలి అసలు ఈ పరిస్థితులు? మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎంత అన్యాయాలు ఎంత అక్రమాలు ఉండవు సార్. ఎందుకంటే అమర్ గారు ఎంత దారుణమైన పరిస్థితి రైతాంగానికి సంబంధించి. మన రాష్ట్రమే రైతువారీగా ఎక్కువ డిపెండ్ అయినటువంటి రాష్ట్రం. అవును. మీరు మేజర్ జిల్లాలు చూసుకుంటే మొత్తం అంతా వ్యవసాయ వాతావరణం ఉండేటటువంటి రాష్ట్రాలు. సో ఈరోజు అన్నం పెట్టే వాళ్ళని మనం ఆ రైతన్నని అన్నదాత సుఖీభవ అంటాం. సో అన్నం పండించేటటువంటి ఆ రైతు ఈరోజు లేకపోతే మనకి ఈరోజు తినడానికి పట్టేది అన్నం లేనటువంటి పరిస్థితి. ఈ ప్రపంచంలో కానీ ప్రపంచం మొత్తానికి అన్నం పెడుతున్నటువంటి రైతు పరిస్థితి ఈరోజు ఎంత దయనీయంగా ఉందంటే మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఒకప్పుడు అంటే 2019 టు 24 మధ్య కావచ్చు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో కావచ్చు, రైతులకు సంబంధించి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే మీకు రైతులకు రుణాలన్నీ మాఫీ చేసి రైతులకు ఉచితంగా అప్పుడు 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్తునట్లు అందించి రైతుకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించి దాదాపుగా 5 సంవత్సరాల 3 నెలలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో రైతే రాజుగా బతకపోయినా రైతుగా బతికి, రైతు ఏ రోజు రాజుగా బతకలేడు సార్ మన వరకు స్టేట్మెంట్లకే. కానీ నేను గర్వంగా రైతుని అని చెప్పుకునే విధంగా అయితే ఖచ్చితంగా మంచి పరిపాలన అందించారు రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారి జయంతి ఏదైతే జూలై 8వ తారీఖున ఆయన జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవంగా ఆ రోజుని జరుపుకోవాలి అని చెప్పి నిర్ణయించి రైతులకు సంబంధించి మేము మేనిఫెస్టోలో 12,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. మేనిఫెస్టో కంటే ముందే మేము నవరత్నాల్లో భాగంగా 2017లోనే ప్రకటించాం. అప్పుడు దాకా రైతులకు సంబంధించి ఏ ఒక్క పథకం లేదండి. రైతులకు సంబంధించి ఇలా డబ్బులు వేసే పథకం భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఓకే. ఫస్ట్ ఆ స్కీముని తెర మీదకి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు రైతు భరోసా ఇస్తాం మేము 12,500 చొప్పున. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 12,500 ఇంటూ 4 చొప్పున 50,000 రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. ఇది 2017 జూలై 8వ తారీఖు మా ప్లేనరీ సాక్షిగా. దాని తర్వాత 2017లో మేము అధికారంలో లేవు, మేము వస్తే చేస్తామని చెప్పాం. 2018లో అప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రైతు బంధు అని తీసుకొని వచ్చారు స్కీమ్. అవును, రైతు బంధు 2018 మేము 17లో అనౌన్స్ చేసాం. 2018లో కేసీఆర్ గారు పెద్ద మనసుతో రైతులను ఆదుకోవాలని రైతు బంధు అని ఇక్కడ తెచ్చారు. తర్వాత నరేంద్ర మోడీ గారు 2019 ఐ థింక్ ఫిబ్రవరి అనుకుంటా, మంత్ అటు ఇటుగా ఫిబ్రవరి అనుకుంటాను, 2019 ఫిబ్రవరిలో పిఎం కిసాన్ యోజన అని 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 సార్లు 6,000 రూపాయలు 3 × 2,000 6,000 ఇచ్చే తీసుకొని వచ్చారు. మేము 2017లో స్కీమ్ అనౌన్స్ చేసాం. 18లో కేసీఆర్ గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి రైతు బంధు అని పెట్టారు. తర్వాత పిఎం కిసాన్ అని మోడీ గారు తీసుకొని వచ్చారు. కానీ మేము అధికారంలోకి వచ్చినాక 12,500 ఇస్తామన్నాం. సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే పిఎం కిసాన్ తీసుకొని వచ్చింది కాబట్టి రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం జరగాలి, వాళ్ళు ఇచ్చే కూడా కలుపుకొని మేము 4 ఏళ్ళు ఇస్తా అన్నాం కాబట్టి 13,500 ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కలుపుకొని 5 ఏళ్ళు ఇచ్చాం సార్. అంటే మేము 50,000 ఇస్తా అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుకొని 13,500 ఎవ్రీ ఇయర్ చొప్పున 5 సంవత్సరాలు మేము ఇచ్చాం. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాం. ధరల కోసం ధరల స్థిరీకరణ నిధిని పెట్టాం. పంటకి సంబంధించి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, రైతులు పంట వేసేటప్పటి నుంచి పంట కొనుగోలు చేసేదాకా చేయి పట్టుకొని రైతన్నను నడిపించడానికి రైతు భరోసా కేంద్రాన్ని గ్రామంలో తీసుకొని వచ్చి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లను పెట్టి ఏ పంట వేయాలి, ఏ పంటకు సంబంధించి ఆ పంటకి ఎప్పుడు పురుగు మందు కొట్టాలి,
ఆ పంట దిగుబడి రావాలంటే ఏం చేయాలి, ఆ పంటను కొనుగోలుకు సంబంధించి ఎంత ధర ఉంది, ప్రభుత్వం ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసేదాకా వాళ్ళకి డబ్బులు పడేదాకా మొత్తం చేయి పట్టుకొని రైతన్నను నడిపించాం. ఏదన్నా వరదలు వచ్చో, అకాలంగా వర్షాలు వచ్చి పంట నష్టం జరిగితే అదే సీజన్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆ నష్టపోయినటువంటి రైతాంగానికి అప్పుడే ఇమీడియట్గా పరిహారం. రబీలో జరిగితే రబీలోనే, ఖరీఫ్లో జరిగితే ఖరీఫ్లోనే. అంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడూ లేదు. ఇంత పెద్ద ఎత్తున మేము చేసి రైతుని సగర్వంగా నిలబడేలాగా మేము చేస్తే ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలను తీసేస్తారంట. ఆల్రెడీ 5,000 రైతు భరోసా కేంద్రాలు తీసేస్తున్నామని చెప్పి నిన్న పత్రికలో వచ్చింది. ఈరోజు దానికి అవునండి తీసేస్తున్నామని చెప్పి వారిని కూడా ఇచ్చారు. ఓ పక్క రైతులకు గిట్టుబాటు ధర లేదు. మొన్నటికి మనం చూసాం వరికి సంబంధించి. ఓ పక్క అకాల వర్షాలతో సరిగ్గా పంట దిగుబడి రానటువంటి సమయం. సరే వచ్చినటువంటి పంటనంట కొనుగోలు చేయడానికి వెళ్తే 2,100 రూపాయలకి కొనాల్సినటువంటి వరి ధాన్యాన్ని 1,300, 1,200 కొన్నటువంటి పరిస్థితి. అంటే దళారుల చేతిలో మధ్యలో 800, 1,000 రూపాయలు మోసపోవాల్సినటువంటి పరిస్థితి. అట్లా దాదాపు ఎకరానికి 30 బస్తాలు అనుకుంటే 30 ఇంటూ దాదాపు 700 వేసుకున్నా కూడా 21,000, 24,000 నష్టం ఎకరానికి. సో ఇప్పటికిప్పుడు చూస్తే ఈరోజు సాక్షాత్ ఈనాడు దినపత్రికలోనే రాశారు, కందికి క్వింటా మద్దతు ధర 7,550 అయితే 6,000 కూడా కొనేవాళ్ళు లేడని రాశారు. 7,550 కొనాల మద్దతు ధర, కానీ 6,000 కూడా కొనే నాదుడు లేదని. గతంలో అదే కంది 13,000 రూపాయలు అమ్మింది. మిర్చి ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. మిర్చి అంటే మనం మిరపకాయ అంటాం, పేరుకి గుంటూరు బాగా ఫేమస్, గుంటూరు కారం. ఆ మిర్చి ఆ మిరప ధర చూస్తే, ఆ మిర్చి ధర ఒక క్వింటాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ఏడాది దాదాపుగా 23,000, 24,000 కొన్నారు. మన 2018 నుంచి చూసుకుంటే 2018 నుంచి 2023 వరకు మొన్నటి వరకు చూసుకుంటా ఉంటే మనం 18,000 నుంచి 27,000 వరకు కొన్నారు. మినిమం 18,000, మ్యాక్సిమం 27,000 వరకు కొన్నారు. కానీ ఈరోజు అదే 9,000 నుంచి 11,000, 12,000, మ్యాక్సిమం అంటే 13,000 అంట. అది కూడా బయట చెబుతున్నారు 13,000 ఇస్తామని, అది కూడా రావట్లేదని. ఆ రోజుల్లోనేమో మినిమం 18,000, మ్యాక్సిమం 27,000 జగన్ గారి టైంలో. ఇప్పుడు మినిమం 9,000, మ్యాక్సిమం 13,000 కూడా రానటువంటి పరిస్థితి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంటానటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇంకొక పిడుగు లాంటి వార్త, రైతు ఇంకా నాశనం అవ్వాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి ఇంకో వార్త. ఓ పక్కేమో విద్యుత్ సరిగ్గా ఇవ్వట్లా, ఉచిత విద్యుత్ సరిగ్గా అందట్లా, అదొకటి. దానికి తోడు ఈరోజు సాగునీరుకు సంబంధించి కూడా ఎకరానికి ఇంత డబ్బులు కడితేనే సాగునీరు ఇస్తారంట. అంటే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే మామూలుగా నీరు అనేది మనం కొనుక్కునేది కాదు సార్, మనకు ఉచితంగా పైనుంచి వచ్చేది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గోదావరి, కృష్ణ నదులకు సంబంధించి మహారాష్ట్రలో నాసిక్ దగ్గర నుంచి బయలుదేరితే అనేక ప్రాజెక్టుల ద్వారా దాటుకుంటూ మన కింద పంట పొలాల్లోకి వస్తుంది. ఆఖరిది మందే ఇక్కడ రాష్ట్రం, మన దగ్గర నుంచి ఇక్కడ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అది గోదావరి అయినా రాజమండ్రి దగ్గర నుంచి అటు సముద్రంలో కలుస్తుంది, వెళ్ళి పోలవరం లాస్ట్ అయింది. అక్కడ ఇటు వచ్చేటప్పటికేమో మనకి పులిచింతలు లాస్ట్ ప్రాజెక్ట్, బట్ అక్కడ స్టోరేజ్ కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్ ఉండదు కాబట్టి పులిచింతల స్టోరేజ్ లాస్ట్. ఇంకా మిగిలిన అక్కడి నుంచి ఏ వరదలు వచ్చినా వాటర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఆ పైన ఉంటే ఆ పైనుంచి ఏదైతే కాలువల్లోకి వెళ్ళిపోతాయి లేదా కిందకి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సో ఆ నీరు ఇప్పుడు కాలువల ద్వారా ఏదైతే నీరు ఈ కృష్ణా నదో, గోదావరి నదో, తుంగభద్ర ఇట్లా ఏదైతే ఆ నదుల ద్వారా డైరెక్ట్గా నేరుగా కాలువల ద్వారా, నదుల ద్వారా పెద్ద కాలువల్లోకి, ఆ కాలువల నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా పొలాల్లోకి ఏదైతే నీరు ఉచితంగా వస్తుందో, ఏదైతే వర్షం పడితేనే అది కూడా, వర్షం పడకపోతే అది కూడా లేదు. వర్షం పడకపోతే బోర్లు వేసుకోవాలి, బోర్లలో నుంచి వాటర్ పెట్టుకోవాలి. బోర్లు అంటే మీకు తెలుసు, కరెంటు లేదంటే డీజిల్, కొన్ని ఏమో పవర్తో లేదంటే కొన్ని డీజిల్తో. సో డీజిల్తో అయితే డీజిల్ కాస్ట్, పవర్ అయితే దీనికి ఉచిత విద్యుత్ అందితేనేమో ఫ్రీగా ఆ టైంలో పెట్టుకోవాలి, లేదంటే పవర్ చెల్లించుకోవాలి. ఆ పరిస్థితి ఈరోజు సాగునీరు ఏదైతే ఉచితంగా వచ్చే సాగునీరుకి కూడా డబ్బులు కట్టేటట్టు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతారంట. వాళ్ళు ఎంత ఫిక్స్ చేసి వసూలు చేసి చంద్రబాబు నాయుడు కొంత, వాళ్ళు కొంత మింగుతారంట. ఈయన మనిషి చంద్రబాబు నాయుడు గారు, మీరు అన్నం పెట్టే రైతన్న కడుపు కొట్టేవాడు నువ్వు మనిషివేనా అసలు? అన్నం పెట్టే రైతన్నకి ఈరోజు సున్నం పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సున్నంతో పాటు నాశనం కోరుకుంటా ఉన్నాడు. నెత్తి మీద 4 బాదుతా ఉన్నాడు. బాధుడి మీద బాధుడు,
రైతుని నడ్డి విరుస్తా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఇది మంచి పద్ధతి కాదు. అన్ని ప్రైవేట్ రంగం చేసేసావు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి రైతులకు సంబంధించి రైతులకు ఇచ్చేటటువంటి ఏదైతే సాగునీరుని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నావు అంటే నువ్వు మనిషివే కదా అసలు. ఓ పక్క రోడ్లు ప్రైవేటీకరణ, ఓ పక్కన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ఓ పక్కన హాస్పిటల్ ప్రైవేటీకరణ, ఓ పక్క స్కూళ్ళు ప్రైవేటీకరణ. ఉమ్, ఈరోజు P4 అనేటటువంటి ఒక చెత్త విధానాన్ని తీసుకొని వచ్చి ఒక పి అంటేనేమో పబ్లిక్గానే, ఒక పి అంటే పబ్లిక్గానే, ఉమ్, ఇంకో పి అంటే ప్రభుత్వ సొమ్ముని లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్ని, ఇంకో పి అంటే ప్రైవేటు వ్యక్తులకి, ఇంకో పి అంటే ప్రభుత్వం దారాదత్తం చేయటం. ఉమ్, ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్గానే ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రోడ్లు ప్రైవేటీకరణ, హాస్పిటల్ ప్రైవేటీకరణ, ఆఖరికి రాష్ట్రాన్ని అమ్ముతాడేమో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఫైనల్గా. కొనేవాడు ఎవరిని ఉంటే ఆ పాజిబిలిటీ లేదు కాబట్టి, ఎందుకంటే మన ఇండివిజువాలిటీ ఉండుంటే అమ్మేసేవాడు ఎప్పుడు. ఉమ్, మనం దేశంలో భాగంగా ఉన్నాం కదా, దేశంలో భాగంగా కొన్ని చట్టాల్లో ఉన్నాం కాబట్టి అమ్మలేడు కాబట్టి ఒక్కొక్కటి అమ్ముకుంటా వెళ్తున్నాడు. లేదంటే హోల్సేల్గా రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. అంత నీచమైనటువంటి స్థాయికి వెళ్ళాడు. రైతులకు ఇచ్చే సాగునీరు ప్రైవేటుల చేతిలోకి అప్పచెప్పి అవి కూడా డబ్బులు వసూలు చేసే కక్కుర్తి బతికేను చంద్రబాబు నాయుడు. మనిషి అనేటువంటి ఇట్లాంటి బతకడు. ఇలా పిండి పీల్స్తున్నావు ఈరోజు. ఓ పక్క రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటే, మరి దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు రైతాంగం ఉంటే ఇంకా వాళ్ళని విరిచి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ఇది నీకు మంచిది కాదు. ఖచ్చితంగా దీనికి తగిన ప్రాయశ్చిత్తం అనిపిస్తావు. రైతు కంట కన్నీరు చూసిన రైతు అనేవాడు నాశనాన్ని కోరుకున్నవాడు ఖచ్చితంగా నాశనం అవుతాడు. ఆ రోజుల్లో కూడా అంత ఉచిత విద్యుత్ ఇస్తాను అంటే రాజశేఖర రెడ్డి గారు తీగల మీద బట్టలు వేసుకోవడాలని చెప్పి మాట్లాడినటువంటి దుర్మార్గుడు. రైతులు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి వస్తే బషీర్బాగ్లో 3 కాల్చి చంపాడు. ఈయనకి రైతులు అంటే ఎప్పుడు చిన్న చూపే. వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి దుర్మార్గుడు ఈయన. సో అందుకని కూడా వ్యవసాయానికి సంబంధించి సాగునీరుని ప్రైవేటీకరణ చేస్తాడంట. ఇంక ప్రాజెక్టులు చేస్తున్నాడు. మొన్న ఆల్రెడీ ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాడంట. ఇంకా వాళ్ళు నీళ్ళు వదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు చిన్న కాలువల ద్వారా వచ్చే వాటిని కూడా ప్రైవేటీకరణ. రేపొద్దున మన ఊరిలో ఉన్న సిమెంట్ రోడ్ల మీద మనం నడవాలన్నా దానికి కూడా టోల్ ట్యాక్స్ పెడతాడేమో. ఈ రోడ్లో నడవాలంటే ప్రతి ఇంటికి సంబంధించి నెలకెంత కట్టాలి, నెలకెంత పన్ను కడితేనే ఈ రోడ్డు మీద నడవాలి, లేదంటే ఇంట్లో నుంచి బయటకు రానిదేమక. ఇట్లాంటి దయనీయ పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి దిక్కుమాలిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాం. మనం చేసుకున్నటువంటి, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి, ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపం అని మాత్రం చెప్తా. లేకపోతే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏంది మనకి? ఇంత కర్మ పట్టాలని రాసి ఉంటే తప్ప ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా? ఇన్ని కోట్ల మంది ఇంత దారుణమైన లైఫ్ అనుభవించాలని రాసి పెట్టారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. సో కొన్ని రోజులు తప్పదు, కానీ దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకించి ఎందాకైనా వెళ్ళి పోరాటాలు చేస్తాం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోని మాత్రం చెప్తాం.